టర్కీ రాజధాని అంకారాలో ఈ నెల 7-8 తేదీల్లో 36వ నాటో సమ్మిట్ జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశం యూరప్ సెక్యూరిటీ, అమెరికా నాటో సంబంధాల భవిష్యత్తును నిర్ణయించడంలో అత్యంత కీలకమైన మైలురాయిగా మారనుంది. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాల నేపథ్యంలో అంకారా సదస్సు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే నేతృత్వంలో సభ్య దేశాలు కొన్ని కీలకమైన చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాయి. ముఖ్యంగా రక్షణ బడ్జెట్ పెంపు. గత ఏడాది కుదిరిన ఒప్పందం ప్రకారం 2035 నాటికి నాటో సభ్య దేశాలు తమ జీడీపీలో 5% రక్షణ రంగంపై ఖర్చు చేయాలనే ప్రతిపాదనకు ఒక స్పష్టమైన కార్యాచరణను అంకారాలో రూపొందించనున్నారు. ఇక రష్యాతో పోరాడుతున్న యుక్రెయిన్ కు 2026 సంవత్సరానికి గాను దాదాపు 80 బిలియన్ల సైనిక సహాయం అందించే డిక్లరేషన్ కు ఈ సదస్సులో తుది ఆమోదం తెలపనున్నారు. ఒక నాటో సభ్య దేశంపై దాడి జరిగితే అది కూటమిలో అన్ని దేశాలపై దాడిగా భావించే ఆర్టికల్ 5 రక్షణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని అమెరికాతో సహా అన్ని దేశాలు సమ్మిట్ జాయింట్ స్టేట్మెంట్లలో పునరుద్ఘాటించనున్నాయి. ఇక గత కొద్ది కాలంగా అమెరికా నాటో కూటమి మధ్య సంబంధాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్పై సైనిక చర్యలకు యూరప్ దేశాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వకపోవడం, తమ వైమానిక స్థావరాల వినియోగాన్ని పరిమితం చేయడంపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాటోను ఒక పేపర్ టైగర్ గా అభివర్ణిస్తూ అమెరికా కూటమి నుంచి పూర్తిగా వైదొలుగుతుందని సంకేతాలు కూడా ఇచ్చారు. కాబట్టి ఫ్యూచర్లో అమెరికా నాటో బంధం సరికొత్త వ్యూహాత్మక మార్పులకు లోనుంది. ఇప్పటికే అమెరికా తన సైనిక ఆర్థిక సహాయాన్ని తగ్గిస్తుండటంతో ఇకపై యూరప్ దేశాలు రక్షణ పరంగా స్వయం సమృద్ధి సాధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక యూరప్ దేశాలు తమ భద్రతకు తామే ప్రాథమిక రక్షకులుగా మారవలసి వస్తుంది. అమెరికా కేవలం పొడిగించిన రక్షణ మద్దతు, న్యూక్లియర్ షీల్డ్ ని మాత్రమే అందిస్తుంది. క్షేత్రస్థాయిలో సైనిక బలగాలు నిర్వహణ, ఆయుధ సంపత్తి పెంపు వంటి ఆర్థిక భారాన్ని యూరోప్, కెనడా ఎక్కువగా భరించాల్సి ఉంటుంది. రష్యాను ఎదుర్కొనే బాధ్యతను నాటో దేశాలకు అప్పగించి అమెరికా తన వ్యూహాత్మక దళాలను చైనాను అడ్డుకునేందుకు ఇండో పసిఫిక్ ప్రాంతానికి తరలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా అమెరికా బలమైన మద్దతు లేని నాటో మనుగడ కష్టమే అయినా అతిగా ఆధారపడకుండా తమ సొంత రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడమే యూరప్ భద్రతకు ఏకైక మార్గం. అంకారా సమావేశం ఈ కొత్త వ్యూహాత్మక మార్పులకు పునాది వేయబోతోంది.